అందరూ శ్రద్ధగా వినండి. మా బామర్ది సూర్యప్రకాష్ వల్ల నేను అసహ్యించబడ్డాను, అవమానపడ్డాను, వేధించబడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, రోడ్డును పడ్డాను, కష్టపడ్డాను, నష్టపడ్డాను. ఇన్ని పడ్డా ఇంకా మారలేదు గురు. ఏమన్నావురా? ఏదో మానవరసకన్నాను గురు. మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటి మళ్ళీ చెప్తారా? అయితే నేటి ఇది వేరే మ్యాటర్. అలాగా అయితే ఓకే. నా బామర్ది సూర్యప్రకాష్ కన్నా నా పొజిషన్ పెరగాలంటే కష్టపడి పని చేయొచ్చు, కానీ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. దొంగ నోట్లు కుద్దొచ్చు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ రెండూ కాదని మా కుటుంబంలోనే ఎవరినైనా కిడ్నాప్ చేసి మా వాళ్ళనే బెదిరించి డబ్బు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చాను. మంచి నిర్ణయం గురు. మెల్లకుండా అక్కడ కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నువ్వు అక్క అన్నది నా భార్యనేగా? నేను ఏ విషయం మాట్లాడి మధ్యలో దాన్ని తీసుకొస్తావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? తెలీదు గురు. ఆమె నా కళ్ళలోనే మెదులుతుంది. ఏంటి, నా పెళ్ళం నీ కళ్ళల్లో మెదులుతుందా? రే, సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండిరా. కరెక్ట్. పోనీలేని చేర తీసినందుకు నా పెళ్ళానికి ఎసరు పెడతావరా? గురు, మీ ఇంట్లో పని మనిషిని కిడ్నాప్ చేసి ఓ 3 నెలలు ఉంచుకుంటే కడుపు చేసేద్దామని. అదేగా నీ ప్లాన్? ఎప్పుడు చూసినా స్నానం చేసే వాళ్ళని వీడియోలు తీయడం, దొరికితే పని మనుషులు తీసుకెళ్లి కామకలాపాలు. చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంట మీ అందరికి. గురు, మీ బావమారిది బిజినెస్ అని ఊరూరా తిరుగుతున్నాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మగాడు మీరే. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆయన నెల్లి డబ్బులు అడిగితే 10 పైసలు కూడా ఇవ్వడు. ఆల్రెడీ అవకాశం దొరికితే నన్ను ఏదో సందులో తొక్కేయాలని చూస్తున్నాడు. నువ్వు మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నావా? అయితే మీరెవ్వరికి పనికిరాని కేసు అన్నమాట. రేయ్, మరో మాట మాట్లాడితే మటర్ అయిపోతావరా? అన్ని వదిలే గురు. మీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎలా ఉంటది? ఏంట్రా నా పిల్లల్ని కిడ్నాప్ చేయబడినా? కిడ్నాప్ చేసినా మన దగ్గరే ఉంటారు కదా. అది కాదు గురు, మీరెప్పుడు ఇంట్లో పిల్లలతోనే ఉంటున్నారు కదా, ఒకసారి చేంజ్ కోసం వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తా పోలే.